మేడం మళ్ళీ కొని చెప్పు మేడం చెవులు రావు మేడం అది దొరుకుతుందా మేడం 16 10 సార్ ఏంటి సార్ అది 16 10 ఊకనే ఓర్తావు ఏమమ్మా ఓర్తావు గిస్తావు చెవులు రావు వాటి గాడి కూడా అంటువా గ్రామ పంచాయతీ మేడం ఉందా మేడం ఓ మేడం ఏంటిదమ్మా మాకు ఇల్లులో రాలేదా రేషన్ కార్డు లేదు మేడం మేడం అంటున్నాం మేడం ముంగడికి వచ్చి చేతులు కట్టుకొని మేడం మేడం అని కట్టుకుంటారు మేడం ఏడ నేర్చుది ఏం విలేజ్ ఇది విలేజ్ కి ఏమైంది విలేజ్ నువ్వు మాకు ఇల్లులో రాలేదు మరి ఇల్లులోనంటే మా ఇంటి పక్కలోకి వచ్చింది మాకు రాదా చూడు మేడం మరి నా పేరు నేను చూడాలా ముందు నువ్వు పేరు రాపించినవా రాపించిన ఎన్నిసార్లు రాపించిన 4 సార్లు రాపించిన చూసారు ఏం మనుషులు తొందర పడతారు ఏరమ్మా నీ పేరు ఏడలేదు లేదా ఉరుకులాడుతున్నావు ఎందుకు ఉరుకులాడతా ఏం ఉరుకులాడా పేరు రాదా నాది లేదుగా అమ్మ నీ పేరు ఏ పేరు లేదల్లా నీ పేరు లేనే లేదు అందరు సుభద్ర పేరుంది మల్లికమ్మ పేరుంది ఎల్లమ్మ పేరుంది మల్లమ్మ పేరుంది లక్ష్మి బుచ్చిమి అన్ని పేర్లు ఉన్నాయి మరి నా పేరు ఎందుకు లేదు రాపినోడు నువ్వు రాయనట్టున్నావు బద్మశుడు ఉన్నట్టునోడు రాయనోడు నువ్వు ముందు రాపించినావు ఇల్లు వాడి రాపించుకోవాలి ఆడ గంట సేపు ఆయన మీటింగ్ అయినాడు ఇంకేం రాపిస్తారు బాగానే రాసినవు నాడు ఏం మనసులో ఏమో సత్తమ్మా పిలిచినప్పుడే తోలుకరా ఏ మనుషులు ఒక్కటే తలకాయ నొప్పులు వేస్తుంది నాకు మేడం రాత్రి చూసి నన్ను దురిగేస్తుంది రానియకు వచ్చి తలకాయ మొత్తం బుర్ర ఖరాబ్ చేస్తారు చెప్తుండలేదు జరైనా కదా కూర్చోండి జరైనా కదా చిన్న పిల్లగారు తీసుకొని వచ్చిన జరైనా జరసేపు అయినాకరా బాబు కాబట్టి నీకు 100 రూపాయలు ఇస్తా ఏముంది కానీ జరైనాక కొంచెం జరసేపు కూర్చో 100 రూపాయలు ఇస్తా 20 రూపాయలు తీసుకున్నా నేను అట్లా ఇస్తాకు ఎందుకు పెట్టిందా మేడం ఆఫీసు ఆఫీసు గంటలు ఈ ఆఫీస్ ఓడి పెట్టిందో పని ఉండదా రాను వేసుకున్న మంచి కూర్చుండే కూర్చుంటాను ఎంతసేపు కూర్చోను జరసేపు కూర్చో తోలిస్తా ఎంతసేపు నేను ఉంటాను ఇప్పుడు పిల్లగాడికి ఆకలి అవుతుంది కూర్చొని చెప్తున్నాడుగా ఆయన చెప్తుంటలేదా మేడం వస్తాను మేడం 10 భూమిని పాస్బుక్లు రాలే పాస్బుక్లా ఎన్నో నెలలే వేసినావు 16 10 సార్ ఏంటి సార్ అది 16 10 అంటే నీ చెవులు వస్తాయి రా మేడం నీకు 16 నెలలు ఉంటారా అన్నమ్మ ఉంటారు ఏం నేర్చినావు ఏం మాట్లాడుతున్నావు మా ఊరు సర్పంచ్ అన్నాడు మైండ్ లేనాడు నట్టుండు మా ఊరు సర్పంచ్ మంచోడు 12 నెలలకే సంవత్సరం 12 నెలలు మరి మా సర్పంచ్ అట్లానేగా బానే అన్నాడు 12 నెలలకే సంవత్సరం 16 నెలలు ఉండదు అయ్యో నేను మర్చిపోయినట్టున్నా మేడం 16 తారీఖు అనుకుంటున్నా ఊకనే ఓర్తావు ఏమమ్మా ఓర్తావు గిస్తావు చెవులు రావు వాటి గాడి కూడా అంటువా ఊకనే ఓర్తావు ఏమమ్మా ఓర్తావు గిస్తావు చెవులు రావు వాటి గాడి కూడా అంటువా నేను గాటి ముందు అంటలేను 12వ నెలకే సంవత్సరము 16 నెలలు ఉండదు అని చెప్తున్నా మళ్ళీ బద్మాష్ ఉండని బద్మాష్ ఉండండి నేను అంటలేను తల్లి ఎక్కడు చెబుతానవు మననే కరెంట్ పే తీసుకొస్తున్నా సాయంత్రం కిందనే మంచిగా ఎందుకు రావు నువ్వే సాతానికి వచ్చిన పెడుతున్నావు ఎక్కడ చెబుతున్నా మంచిగా చెప్తుంది నువ్వు పోతే చెవుల మిషన్ దొరుకుతుంది తెచ్చుకో నీ పాస్బుక్లు వస్తాయి నెల అయినాక ఎప్పుడు సారు నెల అయినాక వస్తాయి నెల అయినాక సత్యమా ఇవన్నీ బయట తోలుకో సార్ మేడం సార్
నువ్వు ఆ మేడాన్ని కళ్ళు కూడా కనిపించయా? ఏమో మేడం మంచిగా చేస్తుంది బాగా నడు తిడుతుంది మేడం నువ్వే అడ్డగొలికి అవే తిడతలేదు, నీకు చెవులు ఇప్పుడే తినిపిస్తున్నాయి. కష్టమే ఉంది పో. ఎప్పుడు చేస్తావు మేడం అది? నేలైనా ఇంకా రాపు. ఆ? నెలా చెప్తుంది నెలనా? నెల రావట్లేదు. ఎవరు రావాలి? మీ భర్తను తోలి. మేడం పక్క వాళ్ళది భూమి ఉంది, అద్దె ఎకరం ఉంది, పక్కకి మేమే చేస్తాం కానీ రాయి మాకు. అట్లా ఎవరైనా రాస్తారా? రాయరా? ఎవరైనా రాసిరా? ఉపసారి పచ్చి చెప్పిండు రాసుకోవచ్చు అని. ఉప సర్పంచ్ దగ్గర పోయి రా. అంతేనా? ఓవల్ భూమి వాళ్ళకే రాస్తాం. ఓవల్ భూమి వాళ్ళకే రాస్తాం. నా భూమి రాయాలా నీకు? నీ భూమి వాళ్ళకి రాస్తా, ఇస్తావా? నా భూమి ఎందుకు రాస్తా నీకు? మరి ఆయన భూమి నీకెట్లా వస్తుంది? నేను అడుగుతా, ఊళ్ళో చెప్తా, మేడం ఇట్లా పోతే నా భూమి రాయమన్నదని చెప్తా. చెప్పపో. చెప్తా మళ్ళీ మాట్లాడుతున్నావు ఎక్కడ చెంపిది బాగా ఇంకో వాళ్ళ మాది పక్కన భూమి దున్నేది, ఎప్పుడు సరే దున్నేది. దున్నితే మేడం చేయమంటే అంటుంది, కొన్ని డబ్బులు తీసుకొని రాసేస్తాను. మరి పైసలు తీసుకొని పోతావా మరి? అది తీసుకుపోవాలి, ఏదో అదే ఊరు వస్తుంది. పైసలు తీసుకో. చెప్పకావకు, ఆ భూమి పక్క అయ్యేదాకా చెప్పొద్దు. సరే అక్క, ఏం చెప్పాలి? ఏదో నన్ను వచ్చే మాట. మంది భూమి ఎట్లా చేసుకుంటావు అక్క? మంది భూమి అయితే నాదే, అప్పుడు దున్నుకో ఇస్తుడు దున్యాను. కాబట్టి చేసిన భూమి చేసుకుంటే మాకు చేసుకుంటే ఇంకా మేడం నీ భూమి ఇస్తూ వాడుతుంది, అట్లా ఒకరికి అడుగుతుంది. మాకు కూడా అద్దెకరం చూడక మేము కూడా చేసుకుంటాం. చెయ్యి ఉంది, ఆవిడే ఉంది, మస్తు ఉంది. 5-6 ఎకరాలు చెయ్యేది, ఏం చేయది, ఇంటికాడ పడుతుంది. అది అయితే నువ్వు ఇంత చేసుకొని ఇంత చేస్తుంది నిమిత్తం అయితే. సరే అక్క, అద్దెకరం అయితే చాలు మాకు. మరి చెప్పకావకు, నువ్వు చేసుకుంటా చెప్తే వస్తుంది. సరే కంప ఏం చెప్పాను అక్క? ఏం ముచ్చట్లు పెట్టుకుంటారు మీరు, బాగా పెట్టుకుంటారు భూమి భూమి అని. ఏందమ్మా ఎప్పుడు ఏడ ఎవరికి ఎవరికి చేస్తాం ఎవరికి చేస్తాం అని చేసుకుంటారు. భూమి అన్నాను. మరి ఏమంటారు, ఏమో చెప్తున్నావు ఇవ్వక బానే. నేనేం చెప్పినా చెప్తీగా, నేనేం చెప్పాను ఏం చెప్పు ముచ్చట చెప్పుకుంటారు. ఇప్పుడే నేను తరపుగా బాగానే బాగా చెప్పుకుంటారు. అంటావు నేను ఇల్లు బద్దాయిదాన్ని నేను ఎందుకంట భూమి ముచ్చట చెప్తుంది. మొగలు ముచ్చట అంటావు. భూమి ముచ్చట మొగలు ముచ్చట మొగలు ముచ్చట చెవులిన పడక ఏది పడుతుంది అంటావు ఎందుకు? నాకు చెవులు ఎందుకు మరి నేను భూమి ముచ్చట అంటే నువ్వు మొగలు ముచ్చట అంటుంది. మళ్ళీ మీ అత్త ముచ్చట నాకే మీ అత్త ముచ్చట నేను ఎందుకన్నా అత్త ముచ్చట నాకేమో బాగానే భూమి చెప్తుంది. నాకు చెప్తా మీరు ఏందో భూమి భూ అని చెప్పుకుంటారు. మేడం వెళ్ళి చెప్పొస్తారు. మేడం మంచిది కాదు, నాదే భూమి అడిగింది కాబట్టి చెప్పేది. నీకు ఆమె ఎందుకు అడుగుతుంది? అడిగింది అది బద్మాషిది. బద్మాషి నేను అడుగుతాగా పోయి. మరి చెప్పకు మేడానికి బద్మాషి గిద్మాషి అనకు, చెప్పకు. చెప్తా చెప్తా భూమి అడిగిన వంటగా అని చెప్పకు. అవునా మేడం? భూమి భూమి గుంజుకుంటాను అన్నమాట. భూమి పట్ట వేయాలవా? నీ పేరు మీద వేయాలవా? ఆమె నీకు వేరే పేరు మీద? ఆమెకు చెవులు వినిపాయి, ఏమి వినిపాయి, పాస్బుక్ వచ్చిందా అంటే వచ్చింది. రాలే అమ్మ అంటే బద్మాష్ అన్నవు, నన్ను నేను అదా ఇదా అని అన్ని గలిగి మాటలు మాట్లాడుతుంది. భూమి అడిగినవంట కదా, పక్కన భూమి పడేయమంటే వేస్తారమ్మా. నువ్వేటేస్తాడు ఆమె భూమి నువ్వేట అడుగుతావు. ఆడ కలుపుని కాడ అందరు నీ పేరే అంటారు. అమ్మ ఏ మేడం అమ్మ పాస్మల్ల మేడం మంది భూమి చేయంటదా అది ఇదని చెప్తున్నారు. మంది భూమి నాకు అద్దెకరం పట్టే అంటే నీ భూమి అయితే నువ్వు ఇస్తావా, నాకు ఇస్తావా అని అట్లా అన్నా. ఆమె చెవులు ఇరిపోయాక అన్ని ఏమేమో పడుతుంది. ఆడ అందరు అంటారు ఏ మేడం అమ్మ మేడం పాస్మల్ల మేడం ఎక్కడ మేడం వచ్చింది ఊరికి. చెవులు ఇరిపోయాక అన్ని వచ్చిరా నడుతుంది. ఎట్లా అమ్మా ఏ మనుషులు ఏ కదా. నువ్వు వాళ్ళ భూమి చేస్తాను అంటే ఆవిడకి వేరే భూమి చేసిస్తావా? ఇప్పుడు అందరు అంటారు అట్లే. నువ్వు మంది అడిగితే నీకు ఇస్తావా అంటే మాయమా అట్లా చెప్పిన మాదిస్తావా? నువ్వెందుకు అడుగుతావు? మంది భూమి ఎట్లా అడుగుతున్నావు? మంది భూమి నువ్వు నీకే వస్తుందని చెప్పు. డోర్ పెట్టి ఎవరు రానియకు, జరసేపు రెస్ట్ తీసుకుంటా. కొన్ని వర్రి గొంతు నొస్తుంది. గట్టి విలేజ్
నేను రేపు పొద్దున్నే ట్రాన్స్ఫర్ చేయించుకుంటా లెటర్ రాసి ఏముండా సత్తమ్మా ఏం చేస్తాం సార్ ఏ సార్ ఉంటలేడు 4 రోజులు ఉంటుంది లేకపోతే అవన్నీ బుక్కులు ఇట్లా తీసి పక్కన పెట్టి తాళం వేసుకోండి రేపు రానిగా సరే